హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకుని అందులో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండి. అవి కొన్ని వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి దాంట్లో సాల్ట్, పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలండి, ఉడకనివ్వాలి. అలా చేస్తే ఏమవుతుందంటే మొత్తం నీసు వాసన అంతా పోతుందన్నమాట. సాల్ట్, పసుపు కొంచెమే, ఎక్కువ అవసరం ఉండదండి. మనకి మంచి కలర్ కూడా వస్తుంది, అంతేకాకుండా స్మెల్ అంతా పోతుంది. ఒక 2 మినిట్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అందులోంచి ఆ వాటర్లోంచి తీసేసి ఆ వాటర్ పడేసేయాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఒక బండిలో. అది కొంచెం వేడెక్కాక అందులో ఉల్లిపాయ గుజ్జండి, ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. అవి తీసుకున్నాను. అందులో ఒక 3 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకుని వేసుకున్నాను. ఇది ఫ్రై అవ్వాలండి, ఆనియన్స్ బాగా వేగాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 2 టీ స్పూన్స్. వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి, ఉల్లిపాయ గుజ్జు తొందరగా వేగుతుందన్నమాట. వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. సపరేట్ అయ్యాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ప్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో కారము 1.5 టేబుల్ స్పూన్స్ వేసాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ప్రాన్స్ కర్రీకి. దాంట్లో ఒక టీ స్పూన్ జీరా పౌడరు, ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడరు, ధనియాలు, జీలకర్ర అండి. నేను హోమ్ మేడ్ ఏనండి అన్నీ. అవి సపరేట్గా చేసి పెట్టుకుంటాను. అవి వేసాను. వేసి ఇప్పుడు ఒక 100 ml వాటర్ అండి. వాటర్ గుజ్జుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీ. 100 ml అయితే 100 to 150 ml పడతాయి. వేసి ఉడకనివ్వాలండి. ఆల్రెడీ ఉల్లిపాయ గుజ్జు బాగా మగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు పట్టదు మనం ఉడకడానికి. అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, చెక్క, లవంగ, ఇలాచీ అన్నీ వేసింది. ఇప్పుడు దాంట్లో ప్రాన్స్ వేసి కలుపుకొని ఉడకనివ్వాలండి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, మనకి ప్రాన్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. దాంట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నామండి. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.